హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చూపిస్తున్న వీడియో అయితే మేము ఒక టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఆ టెంపుల్ కోసం మీకు కూడా చెప్పాలని, మీతోటి షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక వీడియో అయితే తీసి అప్లోడ్ చేస్తున్నానండి. కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా చూడండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తేనే బాగుంటుందండి. మధ్య మధ్యలో చూసి ఆపేయొద్దు. చివరి వరకు అయితే కంటిన్యూ చేయండి. ప్రతి ఒక్కరు కూడా అలాగే వీడియోలు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మర్చిపోవద్దు ఎవరు కూడాను. నాకు ఒక సపోర్ట్ చేసేటట్టుగా వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, మీకు చూపిస్తున్న వీడియో అయితే మేము పెండి వెళ్ళామండి. వెళ్ళే దారిలో ఒక ప్రాజెక్ట్ అయితే ఉందండి. అదంతా చెరువులాగా కనిపిస్తుంది కదా. నీరుతో బాగా ఉంది. నీటిలోనే చెట్లు అయితే బాగా పెరిగాయి. పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి. అవి మేము వెళ్తూనే వీడియో తీసామండి. వెళ్ళేటప్పుడు ఆ రోడ్డుకు ఆనుకొని అటు ఇటు వాటరు, చెరువులాగా చెట్లు, పెద్ద పెద్ద చెట్లు వాటర్లో ఉన్నాయండి. అలాగే చిన్న రోడ్డు, వెళ్ళే రోడ్డు నుంచి మళ్ళీ ఎవరైనా వస్తే కనుక వెహికల్ ఆపి వెళ్ళాలండి. చిన్న రోడ్డు. ఈ రోడ్డును ఆనుకొని వెళ్తున్నామండి మేమైతే. చూడండి, చెట్లు, సరివిలోనే చెట్లు అయితే పెద్ద పెద్ద చెట్లు, బాగా వాటరు ఉన్నా సరే చాలా ఫ్రెష్గా పచ్చదనంతో కనిపిస్తున్నాయండి చెట్లన్నీ కూడాను. చాలా బాగున్నాయి కదా. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి చెట్లు అయితే. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి చెట్లు అయితే. రోడ్డు మట్టి రోడ్డు కాకుండా చిన్న కంకర, అలాగే సిమెంట్ రోడ్లా ఉందండి, పిక్కరాయితోటి. చాలా బాగుంది. రోడ్డు అయితే చాలా చిన్నది. వెహికల్ అడ్డించి వచ్చే ఎవరు వచ్చినా నించొని ఉండిపోవాలి. ఇటు నుంచి మనం వెళ్తున్నాము. చాలా ఎవ్వరు కూడా లేరు. ప్రశాంతంగా అయితే రోడ్ అయితే ఉంది. చూడండి ఫ్రెండ్స్, చూడడానికి కూడా చాలా బాగుందండి. చెట్లు, నీరు, ఇవన్నీ అయితే. ఈ ఆలయం అయితే మనకు చాలా ప్రసిద్ధిగాంచిన ఆలయం అనేసి చెప్తున్నారు. ఇక్కడ ఎక్కువగా మత్స్యకారులు అయితే ఉంటారండి. చూడండి, వేట చేసుకుంటున్నారు కొంతమంది. అదే చెరువులోని వేట చేసుకుని చేపలు పెట్టుకొని వాళ్ళ జీవనోపాధి సాగిస్తున్నారు. కానీ ఈ చెరువులో పెద్ద పెద్ద పాములు కూడా ఉంటాయటండి. చాలా విషసర్పాలట. చూడండి, చిన్న బ్రిడ్జి అది. ఆ నది దాటడానికి అయితే చిన్న బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జి చాలా చిన్నదండి. ఒకే వెహికల్ అయితే వెళ్తుందండి బ్రిడ్జి నుంచి. చూడండి, చాలా చిన్నది బ్రిడ్జి అయితే. అది పడిపోయేటట్టుగా, ఊగినట్టుగా ఉందని. చూడండి, మేము వస్తున్నామని చెప్పేసి ఆయన ఆగిపోయి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే బ్రిడ్జి చిన్నది కదా, ఇంకొక వెహికల్ వెళ్ళటానికి అయితే అవ్వదు. చాలా చిన్న బ్రిడ్జి. ఆ బ్రిడ్జి దాటుకొని ఇలాగా ఈ రోడ్డు పెట్టుకొని వెళ్తుంటే మనకైతే అదైతే ఆలయం అయితే వస్తుందండి. ఈ పెండి అంటారటండి ఏరియాని. ఇదంతా పెండి అనేసి అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ దగ్గర నది చాలా బాగుందండి. అటు ఇటు ఆనుకొని నదిలో వాటర్లోనే ఇల్లులు కూడా కట్టుకొని ఉన్నారండి. అవి కూడా మీకు చూపిస్తాను. చాలా బాగున్నది. అలాగే ఆలయం యొక్క ప్రతిష్టత కూడా చాలా గొప్పగా అయితే వివరించారు మాకు. చూడండి, మేమైతే ఇప్పుడైతే వెళ్తున్నాము దగ్గరలో అయితే ఉన్నాం మేము. ఎప్పుడైతే వెళ్ళేది ఇదే ఫస్ట్ టైం అండి మేము వెళ్ళేది. నేను కూడా వెళ్ళేది. మా వారు అయితే ఫస్ట్ అక్కడే ఉండేవారట, ఈ ఏరియాలో. దగ్గరికి వచ్చి ఒక 20 సంవత్సరాల వరకు ఇదే ఏరియాలో ఉండేవారని చెప్పేసి అంటున్నారు.
చూడండి, వాటర్లోనే ఇల్లులు కట్టుకొని చిన్న చిన్న గుడిసెలు కట్టుకొని అయితే ఉన్నారు ఈ గ్రామ ప్రజలైతే. చూడడానికి కూడా చాలా ముచ్చటగా ఉంది. చిన్న చిన్న పడవలు ఉన్నాయి, అలాగే వేట చేసుకుంటున్నారు మత్స్యకారులు అయితే. వచ్చామండి మేము. అక్కడ ఆలయం దగ్గర ఉన్న ఇది బావి. ఈ బావి ఫస్ట్ వచ్చిన వెంటనే బావిలో అయితే వాటర్ తీసుకొని కాళ్ళు అయితే కడుక్కోవాలట. మేమైతే కాళ్ళు అయితే కడుక్కుంటున్నామండి. ఫస్ట్ కాళ్ళు కడుక్కొని డైరెక్ట్గా దేవాలయానికి అయితే వెళ్ళకూడదటండి, బీచ్కి అయితే వెళ్ళాలట ఫస్ట్. ఇక్కడ బీచ్ అయితే ఉంది, మన బీచ్ కూడా వెళ్తాం, చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ అవ్వకుండా చూడండి, వీడియో మొత్తం కూడా చూడండి ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా బాగుంటుంది. చూడండి, బీచ్కి అయితే వెళ్తున్నాం కాళ్ళు కడుక్కొని. మేము వెహికల్ అయితే ఎక్కి బీచ్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. బీచ్కి రోడ్డు ఇదంతా ఊరికి కొద్ది దూరంలోనే ఉంది గుడి అయితే, బీచ్కి దగ్గరలో. చూడండి ఫ్రెండ్స్, బీచ్ దగ్గర మత్స్యకారులు అయితే చిన్న చిన్న పాకల గుడిసెల్లా వేసుకొని అక్కడే నివసిస్తూ ఉంటున్నారు. చూడండి, అక్కడ జెండా కనిపిస్తుంది కదండి, అది చాలా సంవత్సరాల నుంచి అయితే ఆ జెండా అయితే ఎప్పుడూ ఉంటుందట. అది చాలా ప్రసిద్ధమైన జెండా అట. దానికి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆ జెండా దగ్గరికి అయితే వెళ్తున్నారు. చూడండి, మా అన్నయ్య నడుచుకుని వెళ్తున్నారు బీచ్కి అయితే. ఇక్కడ వెరైటీగా చెప్పవలసిన విషయం ఏంటంటే, బీచ్ అయితే ప్రతి చోట వాటర్ తెల్లగా ఉండి ఇసుక కూడా తెల్లగా ఉంటుంది. కానీ ఇక్కడ అయితే ఇసుక బ్లాక్ కలర్లో ఉందండి, వాటర్ కూడా బ్లాక్ కలర్లో ఉంది. చూడండి, ఇసుక అయితే బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా మీకు. చూడండి, ఇసుక అయితే బ్లాక్ కలర్లోనే ఉంది. పీతలు ఉన్నాయి, ఇవి ఎర్ర పీతలు. చూడండి, ఇసుక అయితే బ్లాక్ కలర్లో ఉంది. నేను ఫస్ట్ చూసిన వెంటనే ఆశ్చర్యపోయాను, ఇలా కూడా ఉంటుందా అని చెప్పేసి. చూడటానికి అయితే బాగుంది, చాలా బాగుందండి బీచ్ అయితే. చూడండి ఫ్రెండ్స్, కాళ్ళు అయితే కడుక్కుంటున్నారు మా వాళ్ళు. కాళ్ళు కడుక్కొని చూడండి, కాళ్ళు అయితే బాగా కడుక్కొని నీళ్ళు చల్లుకొని దేవాలయానికి అయితే వెళ్ళాలట ఫ్రెండ్స్. ఇక్కడ ఇది భైరవ స్వామి దేవాలయం అనేసి అంటారు, కాలభైరవ స్వామి వారి దేవాలయం అట. చూడండి, బీచ్లో వాటర్ కూడా చూడండి ఫ్రెండ్స్, బ్లాక్ కలర్లో ఉంది వాటర్ కూడా. చూడండి, అనిపిస్తుంది కదా మీ అందరికీ, వాటర్ అయితే బ్లాక్ కలర్లో ఉంది వాటరు. చూడండి, నాకు కూడా కొద్దిగా ఎంతగానో అనిపించింది, వాటర్ అయితే బ్లాక్ కలర్లో ఉండడం ఏంటి, ఎక్కువ శాతం కొద్దిగా బ్లూ కలర్లో అలాగే వైట్ కలర్లో కూడా ఉంటుంది వాటర్ అయితే బీచ్ ఏరియాది. ఇక్కడైతే బ్లాక్ కలర్లో అయితే ఉంది. నేను ఫస్ట్ చూడడం ఇది కూడా. కాళ్ళు అయితే కడిగేసుకున్నాం ఫ్రెండ్స్, మేమందరం కడుక్కొని బయటకు అయితే వచ్చేస్తున్నాం. మా అమ్మ ఏదో రాస్తుందండి, అమ్మ అని కాలుతో రాస్తుంది అది. చూడండి, ఇసుక బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా మీకు కూడాను. చూడండి, బ్లాక్ కలర్లో ఉంది. కొద్ది సరదాగా అమ్మాయిని కూడా రాసుకుంది అది. చూడండి, మత్స్యకారులు వేటకెళ్ళే బోట్లు ఇవి. మేము వెళ్ళే టైము 12 టైం అప్పుడు కాబట్టి కొద్దిగా ఎండ వల్ల క్లియర్గా కనిపించట్లేదు ఫ్రెండ్స్. బీచ్ని ఆనుకొని చెట్లన్నీ ఉన్నాయి.
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మత్స్యకారులు చిన్న చిన్న గుడిసెలు కట్టుకొని ఇక్కడే నివసిస్తున్నారు. వీళ్ళ జీవనోపాధి ఇక్కడే వలసకు వచ్చి బయట ఊరి నుంచి వలసకు వచ్చి ఇక్కడ పాకలు వేసుకొని ఇక్కడ నివసిస్తూ ఉంటారట. చేపలు అయితే పెట్టుకొని వీళ్ళు అమ్ముకొని వీళ్ళ జీవనోపాధి అనేది సాగిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడ మనమైతే దేవాలయానికి తిరిగి వస్తాం బీచ్ దగ్గర నుంచి. చూడండి, భైరస్వామి వాళ్ళ దేవాలయం ఫ్రెండ్స్. దేవాలయంకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్, మేము లోపలికి వెళ్తున్నాం. దేవాలయం అయితే చాలా ఖాళీగా ఉంది, ప్రశాంతంగా నిర్మలక్ష్మిగా కూడా ఉంది. చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంది దేవాలయం అయితే. జనాలు రద్దీ కూడా ఎక్కువగా లేరు ఫ్రెండ్స్, ఎప్పుడు ఎక్కువగా ఉంటారట. ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే వస్తారట. మేము వెళ్ళే టైం కూడా చాలా ఎక్కువైంది కాబట్టి మేము చాలా దూరం నుంచి వెళ్ళాం ఫ్రెండ్స్. మేము వైజాగ్ నుంచి దగ్గరికి, ఇది అమలాపురం దగ్గరలో ఉంది ఫ్రెండ్స్. కాకపోతే మనం వెళ్ళేసరికి చాలా టైం అయింది కాబట్టి కొద్దిగా జనాలు కూడా లేరు, ఖాళీగా అయితే గుడి ఉంది, పంతులు కూడా ఉన్నారు. దేవాలయం అయితే చాలా పురాతనమైన దేవాలయం అనేసి అంటున్నారు, కానీ అది పాత దేవాలయం తీసేసి కొత్తగా కట్టారట ఈ మధ్య కాలంలో. ఒక దగ్గరికి 5-6 సంవత్సరాలు అదే అవుతుందని చెప్పేసి అంటున్నారు మా వారు. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి. వీడియో పూర్తిగా అయితే చూస్తే మీకు అర్థమవుతుంది. దేవాలయం లోపలికి అయితే మేము వచ్చాము. ప్రదక్షిణాలు అయితే మొదలు పెట్టడానికి రెడీగా అయితే ఉన్నాం మేము. ముందుగా అయితే ప్రదక్షిణాలు అనేది చేయాలి. ప్రతి గుళ్ళే మనం ఎలాగైతే చేస్తామో ఇక్కడ కూడా అలాగే ప్రదక్షిణాలు అనేవి చేస్తున్నాం ఫ్రెండ్స్. మేము చూడండి, వెళ్తున్నారు కదా. మేమన్నీ నేనే వెళ్తూ వీడియో తీయడం వల్ల కొద్దిగా క్లియర్గా అయితే రాలేదు. చూడండి ఫ్రెండ్స్, దేవాలయం. ఇంకా దేవాలయం అనేది కట్టడంలో ఉన్నారు కాబట్టి ఇంకా కొద్దిగా పనులు అయితే పెండింగ్లో ఉన్నట్టు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా పూర్తి కంప్లీట్గా అయితే కట్టలేదట. ప్రదక్షిణాలు అయితే మేము స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దేవాలయం మొత్తం చాలా ఖాళీగా విడివిడిగా కూడా ఉన్నాయి గుళ్ళు.
ప్రదక్షిణలు అయితే పూర్తి అయిపోయాయి ఫ్రెండ్స్. మేమైతే లోపలికి వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, లోపలికి అయితే వెళ్ళాము. దేవాలయం లోపలికి అయితే మేము వెళ్ళాము. అక్కడ చాలామంది పూజలు చేసుకుంటున్నారు. మత్స్యకారులు అయితే చాలామంది ఉన్నారు అక్కడ. చూడండి, మీకు కనిపించే శివాలయం. ఇక భైరవస్వామి వారి పాదాలు ఇక్కడ కనిపించేది. చూడండి, ఫస్ట్ అవన్నీ ముందు మనకంటే ముందు వెళ్ళిన వాళ్ళు పూజ చేసుకున్నవి ఇవన్నీ. అయితే పంతులు అయితే ఇవన్నీ తీసి శుభ్రం చేసి అన్నీ మిలికితో అయితే కడగమని చెప్పారు. ఫస్ట్ పాలు వేసి శుభ్రంగా అయితే క్లీన్ చేసాము. చూడండి ఫ్రెండ్స్, శుభ్రంగా మా వదిన నేను అయితే కడిగేస్తున్నాం. పాలతో కడిగాం ఫ్రెండ్స్. అంతా నీట్గా చాలా బాగుంది. చేస్తుంటే ప్రశాంతంగా కూడా మనసు అనేది బాగా ప్రశాంతంగా అనిపించింది దేవాలయంలో ఉన్నంత వరకు కూడా. పాలతో అయితే మొత్తం కడిగేసాం. అలాగే వాటర్ కూడా వేసి కడగమని చెప్పారు. తర్వాత పసుపు, కుంకుమ, పువ్వులు మనం పెట్టుకెళ్ళేవన్నీ కూడా రాసి బొట్లు పెట్టమని చెప్పారు. వాటర్ వేస్తున్నాం ఫ్రెండ్. వాటర్తో మొత్తం శుభ్రంగా చేతులతో అయితే కడిగేస్తున్నాం. చూడండి, పాదాలు అయితే ఎలా కనిపిస్తున్నాయి, బాగా నీట్గా కనిపిస్తున్నాయి కదా. స్వామివారి పాదాలండి ఇవైతే. పాదాలకైతే మొత్తం పసుపు అయితే రాస్తున్నాము. పసుపు రాసి అలాగే కుంకుమతో బొట్లు పెట్టి పువ్వులు అయితే పెట్టాము. పువ్వులు అలా హారతి అగరబత్తులు అన్నీ కూడా మనం ఏదైతే చేస్తామో పూజ విధానం ఏ విధంగా అయితే చేయాలో అదే విధంగా మేము ఇక్కడ పూజ అనేది చేసాము. ఇక్కడ ఎక్కువగా పిల్లలు లేని వాళ్ళు వస్తారట ఫ్రెండ్స్. పిల్లలు లేని వాళ్ళు వచ్చి సముద్రంలో స్నానం చేసి ఆ తడి బట్టలతో పడుకుంటే వాళ్ళకి కళ ఏదో వస్తుందంట. కళలోనే స్వామివారు పిల్లలు ఉంటారా ఉండరని చెప్పేసి వాళ్ళకి ప్రత్యక్షంగా చెప్పేస్తారట. అదైతే చాలా ప్రత్యేకమైనగా చెప్తున్నారు ఇక్కడ. పిల్లలు లేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉంటారా ఉండదా అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా అయితే తెలిసిపోతాడు ఫ్రెండ్స్. వాళ్ళు ఇక్కడ ఒక గంటన్నర మొత్తం మీద స్నానం చేసి దేవుడికి దర్శనం చేసుకున్నాక మొత్తం పంతులు గారు చెప్పిన విధంగా చేస్తే కనుక వాళ్ళకైతే పిల్లలైతే ఉంటారట. చాలామందికి అయితే ఉన్నారట ఫ్రెండ్స్. చాలా మహిమగల దేవుడు అని చెప్పేసి అంటున్నారు. చూడండి, ఇప్పుడు మనకు కనిపిస్తున్నది కాలభైరవ స్వామివారి ఆలయం అండి. పంతులు గారు పూజ చేస్తున్నారు. ఇక పక్కనే ఉన్నది వచ్చి శివాలయం.
ఇక్కడైతే శివుని దర్శించుకోవచ్చండి. ఈ పక్కన కనిపిస్తున్నది దుర్గమ్మ వారి ఆలయం. పంతులు గారు అయితే ప్రసాదం అయితే ఇచ్చారండి మాకు. పూజ అయిపోయినాక ప్రసాదం తిన్నాము. తిని దర్శనం చేసుకుని అలాగే పంతులు గారికి ఇవ్వాల్సినవి కూడా ఇచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకొని అయితే మేము అన్నీ పూర్తి చేసుకొని బయలుదేరామండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్.